మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. రష్యా అధ్యక్షుడు పుతిన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? రష్యాలో పుతిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు రానుందా? సొంత మనుషుల నుంచే పుతిన్కు ప్రాణగండం పొంచి ఉందా? ప్రాణభయంతో మునిపెన్నడూ లేనంతగా పుతిన్ తన చుట్టూ భద్రతను పెంచుకున్నారా? అవుననే అంటున్నాయి యూరోపియన్ నిఘా వర్గాలు. అసలు రష్యాలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రాణానికి ముప్పు పొంచి ఉంది. తనపై హత్యాయత్నం జరుగుతుందేమోనన్న భయంతో పుతిన్ మునుపెన్నడూ లేనంతగా తన చుట్టూ భద్రతను పెంచుకున్నట్లు యూరోపియన్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. సొంత సన్నిహితులు, సైనిక అధికారులే కుట్ర చేసి తనను గద్దె దించుతారనే అనుమానంతో పుతిన్ భయపడుతున్నట్లు పేర్కొన్నారు. పుతిన్కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం ఉంటుంది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలల క్రితం నోవ్గోరోడ్ ప్రాంతంలోని ప్రైవేటు నివాసం వద్ద పటిష్ట భద్రతా వలయాన్ని దాటుకుని పుతిన్పై ఉక్రెయిన్ హత్యాయత్నానికి పాల్పడినట్లు మాస్కో అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆయన్ను హతమార్చడానికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపాయి. ఈ క్రమంలోనే రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ FSO పుతిన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పుతిన్ బహిరంగ పర్యటనలను గణనీయంగా తగ్గించుకున్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా పుతిన్ దగ్గర పనిచేసే వంటవారు, బాడీగార్డులు, ఫోటోగ్రాఫర్ల ఇళ్లలో రహస్య కెమెరాలను అమర్చినట్లు ఐరోపా నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరు బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణా వాడకూడదని ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నాయి. పుతిన్ గదిలోకి వెళ్లే ఎవరైనా సరే 2 అంచెల తనిఖీ వలయాన్ని దాటుకుని వెళ్లాలి. అంతేకాదు పుతిన్ దగ్గర పనిచేసే సిబ్బంది కేవలం ఇంటర్నెట్ లేని సాధారణ ఫోన్లు మాత్రమే వాడాలి. పుతిన్ కూడా మాస్కోలోని అధికారిక నివాసాలకు వెళ్లడం మానేశారు. సముద్ర తీర ప్రాంతమైన క్రాస్నోడర్లోని అత్యంత సురక్షితమైన అండర్ గ్రౌండ్ బంకర్లలోనే పుతిన్ ఎక్కువ సమయం గడుపుతున్నట్లు ఐరోపా వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రష్యా మాజీ రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తిరుగుబాటు చేసే అవకాశముందని ఐరోపా నిఘా వర్గాలు వెల్లడించాయి. సైనిక కమాండర్లతో షోయిగుకు ఉన్న సంబంధాలు పుతిన్ పదవికి ముప్పుగా మారాయని పేర్కొన్నాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో ఇప్పటికే వేలాది సైనికులు మరణించడం, మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు పెరగడం రష్యా సైన్యంలో అసంతృప్తిని పెంచుతున్నాయని ఐరోపా నిఘా వర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబర్లో రష్యా సైనిక ఉన్నతాధికారి హత్యకు గురవ్వడం పుతిన్ భద్రతా విభాగంలో కలకలం రేపింది. ఈ ఘటన సైనిక ఉన్నతాధికారుల మధ్యే పరస్పర విమర్శలకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం సామాన్యులకే పరిమితమవ్వగా ఇప్పుడు అది రష్యాలోని సంపన్న వర్గాలకు కూడా తాకింది. ఇటీవల పశ్చిమ మాస్కోలోని అత్యంత సంపన్నులు నివసించే ప్రాంతంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనాన్ని ఉక్రెయిన్ డ్రోన్ ఢీకొట్టింది. అలాగే ప్రధాన నగరాల్లో తరచుగా మొబైల్ నెట్వర్క్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతుండటం పుతిన్కు మద్దతిచ్చే ఉన్నత వర్గాలకు సైతం కోపం తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధ నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, సైనిక వర్గాల్లో అంతర్గత కలహాలు వెరసి పుతిన్లో అభద్రతా భావాన్ని పెంచినట్లు ఐరోపా నిఘా వర్గాలు వెల్లడించాయి.